తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించినటువంటి వాళ్ళు, ఆ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి వాళ్ళు మొదటి శ్రేణిలో నిరుద్యోగ యువత ఉన్నారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత 9.5 సంవత్సరాల పాటు వాళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి కోచింగులు తీసుకున్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగకపోవటం, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టినా సరే పేపర్ లీకులు, ప్రభుత్వము ఉద్యోగ కల్పన విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోవటం, ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు విషయంలో, తెలంగాణ సాధించుకున్నటువంటి విషయంలో ప్రధానమైనటువంటిది నియామకాలకు సంబంధించినటువంటి నీళ్లు నిధులు నియామకాలు. ఈ నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగుల్లో ఉండేటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు, బీఆర్ఎస్ పైన ఉండేటువంటి వ్యతిరేకతకు ప్రధానమైనటువంటి నిదర్శనం బరెలక్క అలియాస్ శిరీష. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి శిరీష పోటీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా కూడా ఆవిడకి మద్దతు వచ్చినటువంటి పరిస్థితి. ఒక రకంగా సింబల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనమాట శిరీష. ఆ విధమైనటువంటి మద్దతు వచ్చింది. ఆవిడకి ఎన్ని ఓట్లు వచ్చినది సెకండరీ. ఆ విధమైనటువంటి నిరుద్యోగ సమస్య ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరము జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తాను అని లక్షలాది ఉద్యోగాలకు సంబంధించినటువంటి సుమారుగా ఒక 6 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయనేటువంటి విధంగా కూడా ఆయన ఒక పెద్ద చార్టీ ఇచ్చాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి రిలీజ్ చేశారు, అది కూడా జాబ్లెస్ క్యాలెండర్. అయితే ఇక్కడ కీలకంగా ఈ రోజున నేను ఈ వీడియోలో చర్చించాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే, తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసాం. యువతరం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు యువతరం. అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు పట్టభద్రులు ఓడించేశారు. ఇది స్పష్టంగా ఉన్నటువంటి అంశం. మరి ఈ రోజున నిరుద్యోగుల సమస్యని, నిరుద్యోగాలని తమ వైపు తిప్పుకోవటంలో, ప్రభుత్వం మీద ఉండేటువంటి అసంతృప్తిని వ్యతిరేకతని ఈ రోజున ప్రతిపక్షాలు తమ వైపు తిప్పుకోవటంలో ఎంత మేరకు ప్రయత్నం చేయగలుగుతున్నాయి, ఎంత మేరకు ఆ విషయంలో విజయం సాధించగలుగుతున్నాయి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రతిపక్ష పార్టీలు చెప్పొచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగు యువత నాయకులు ఉద్యోగ నియామకాలు జరపాలనేటువంటి దాని మీద మేము ధర్నాలు చేసాం, చలో సీఎం ఇంటికి చలో సీఎం హౌస్ అనేటువంటి దాని మీద సీఎం క్యాంప్ ఆఫీస్ అని పిలిపించాము, మమ్మల్ని అరెస్టులు చేశారు, నిర్బంధకాండ ప్రయోగించారు, ఇవన్నీ చెప్పొచ్చు. కొన్ని కార్యక్రమాలు చేశారు, అస్సలు చేయలేదు అంటారు. జనసేన కూడా కొన్ని కార్యక్రమాలు చేసింది, కొన్ని అరెస్టులు జరిగాయి. ఇది కన్సాలిడేట్ చేసి ఆ విధంగా నిరుద్యోగులందరినీ కూడా కొంతమంది జిల్లాల వారీగా, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా సమీకరించి, నియోజకవర్గాల వారీగా వాళ్ళతో ఇండైరెక్ట్గా వాళ్ళ నిరుద్యోగ సమస్య మీద వాళ్ళంతటా వాళ్ళు సమావేశాలు పెట్టుకునేటువంటి విధంగా ప్రతిపక్షం సపోర్ట్ చేసి, ఆ విధంగా వాళ్ళందరిలో ఉండేటువంటి వ్యతిరేకతని, ఆ అసంతృప్తిని ఇది ఓటు రూపంలోకి మలుచుకోవటం అనేటువంటి దాంట్లో ప్రయత్నం కింద చేస్తే అప్పుడు ఆ అసంతృప్తి ఓటుగా మలుచుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం జనసేన వైపు ఉంచి ఉండటం లేదు అనేటువంటిది ఒక బలమైనటువంటి వాదన. నిరుద్యోగులతో విడిగా పార్టీలతో సంబంధం లేకుండా కనీసం ఇప్పటికైనా సరే ఇంకా ఒక నెల 2 నెలలు నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది. నిరుద్యోగ సమస్య మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టీం యూత్ ఎలా ఉంటారు కదా, పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గాల వారీగా, ఆ తర్వాత జిల్లాల వారీగా అదంతా కూడా రాష్ట్ర స్థాయిలో రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏవో ఒక పెద్ద పిలుపుకి అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి పిలిపించాయనుకోండి, నిరుద్యోగ సమస్య మీద ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి దాని మీద పిలిపించారనుకోండి, అది కొంత వాళ్ళందరూ కన్సాలిడేట్ అయ్యి ఓటు అంతా కూడా పోలరైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అయితే ఆ విధమైనటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీల నుంచి ఆశించినటువంటి స్థాయిలో జరగటం ఎంత తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అని అంటే, ఈ 4 సంవత్సరాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో 1345 మంది యువకులు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
2022కు సంబంధించినటువంటి లెక్కలు విడుదల చేసిన దాని ప్రకారంగా ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారంగా డిగ్రీ చదివిన వారిలో నిరుద్యోగం రేటు కనుక మనం ఒకసారి గమనిస్తే మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఏపీలో 24% ఉంది. అదే మిగతా రాష్ట్రాలన్నీ కూడా తక్కువే. రాజస్థాన్లో 23%, అరుణాచల్ ప్రదేశ్లో 22.6%, ఒడిస్సాలో 21.9%, కేరళలో 19.8%, గోవాలో 19.2%, పంజాబ్లో 16.9%, బీహార్లో కూడా మనకన్నా చాలా తక్కువ ఉంది, 16.6%, తెలంగాణలో 16.6%, తమిళనాడులో 16.3%, హిమాచల్ ప్రదేశ్లో 14.8%, ఉత్తరాఖండ్లో 13.9% మాత్రమే ఉంది. ఇది ఇప్పుడు మీరు గమనిస్తే మొన్న ఈ అంశం మీద మాట్లాడినప్పుడు ఒక విలేకరి బొత్స సత్యనారాయణ అడిగితే విద్యాశాఖ మంత్రిని నిరుద్యోగ సంబంధించినటువంటి రేటు చదువుకున్నటువంటి వాళ్ళలో డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. అంటే ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి అది ఆ విధమైనటువంటి కనపడింది చదువుకోవటం వల్ల అని చెప్పేసి అన్నాడు. మరి కేరళలో అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ, మరి 19.8% వాళ్ళకు ఉంది అక్కడ నిరుద్యోగం రేటు, మనకి 24% ఉంది. అంటే అసలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని గుర్తించకుండా ఈ రోజున ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు నోటిఫికేషన్ల పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2లు నోటిఫికేషన్లు, అవి ఇవి పోలీసు నోటిఫికేషన్లు ఇవన్నీ హడావుడిగా ఇస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు నియామకాలు జరగాలి? ఒక నెలే ఖచ్చితంగా, జనవరి 1 నెల తప్ప ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇవన్నీ జాబ్ క్యాలెండర్ సమయంలో నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం ఎన్నికల సమయంలో మేము నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప ఇంకోటి కానే కాదు. ఈ విషయంలో మరి ప్రభుత్వ ఈ నోటిఫికేషన్లో ఇస్తున్నటువంటి దాని మీద నోటిఫికేషన్లు ఇచ్చింది కదా ఇదే ప్రభుత్వం మళ్ళీ ఏమైనా వస్తుంది, ఈ నోటిఫికేషన్లు ఎలా కూడా ఇచ్చారు కదా అని ఏమన్నా నిరుద్యోగులు సంతృప్తి చెందుతారా? లేదు అని అంటే ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం అనేటువంటి దాని మీద ప్రతిపక్షాలన్నీ కానీ ఏకతాటిపైకి వచ్చి నిరుద్యోగుల్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో.